జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఈ ప్రయత్నంలో కొందరు సక్సెస్ సాధిస్తే కొందరు మాత్రం ఫెయిల్యూర్ అవుతూ ఉంటారు. అలా జరగకుండా ప్రయత్నించిన ప్రతి ఒక్కరూ సక్సెస్ పొందాలంటే కొన్ని విషయాల్లో సిగ్గుపడకూడదు. ఇది నే సొంతంగా చెప్పటం లేదు. విజయం సాధించాలంటే కొన్ని విషయాల్లో ఎలాంటి సిగ్గు లేకుండా వ్యవహరించాలని అపరచాణక్యుడు చెప్తున్నాడు. ఇప్పట్లో గొప్పవారిగా ఉన్నవారంతా ఒకప్పుడు ఈ విషయాల్లో సిగ్గు లేకుండా ఉన్నవారే. మరి ఆలస్యం చేయకుండా అవేంటో ఇప్పుడు చూద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారనే దాని గురించి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఎలా మొదలు పెట్టామని కాదు, ఏం సాధించామనేదే వాస్తవం. అందుకే గతంలో జరిగిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. అలాగే భవిష్యత్తులో జరిగే విషయాల గురించి పట్టించుకోకూడదు. తెలివైన వారు వర్తమానంలో జరుగుతున్న విషయాలతోటే వ్యవహరిస్తారు. ఇక ఎవరిదైనా సహాయం కావాలనుకున్నప్పుడు ఆ వ్యక్తికి నచ్చినట్టే ప్రవర్తించాలి, మసులుకోవాలి. ఇందులో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మన విలువల్ని కోల్పోకుండా మనకు కావాల్సిన వారికి అనుగుణంగా ఉండటంలో తప్పు లేదు. ఇక అప్పు తీసుకున్న వారి నుంచి డబ్బులు తిరిగి అడిగే విషయంలో కూడా మొహమాటం పనికిరాదు. మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం బలపడుతుంది, లేదా ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడో మీకు పూర్తిగా అవగాహనకు వస్తుంది. ఇక మీకు అర్థం కాని విషయాలు ఏమైనా ఉంటే ప్రశ్నలు అడిగి తెలుసుకోవటానికి సిగ్గుపడకండి. అన్ని విషయాలు అందరికీ తెలియాలని లేదు కదా. మనకు ఆ విషయం తెలియనంత మాత్రాన మనం తక్కువైనట్టు కాదు. కాబట్టి చిన్న పెద్ద అనే తేడా లేకుండా విషయాన్ని అడిగి తెలుసుకోవటంలో ఎలాంటి ఇబ్బందులు లేదా సిగ్గు పడకూడదు. అప్పుడే విషయాన్ని పూర్తిగా తెలుసుకోగలుగుతారు. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, ఆకలితో ఉన్నప్పుడు తిండి విషయంలో సిగ్గుపడకండి. నలుగురిలో ఉన్నప్పుడు తింటే ఏమైనా అనుకుంటారేమోనని తినకుండా ఉంటే తర్వాత నీరసం వచ్చి మీరే ఇబ్బందుల్లో పడతారు. ఇక సిగ్గుపడితే జీవితంలో పోటీ పడలేం. ఏ పనిలోనైనా దూసుకుపోవాలి, లేకపోతే ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలుంటాయి. అయితే ఆ సమస్యల్ని ఇతరుల మీద రుద్దకపోవటం మంచిది. అది ఉద్యోగంలో కావచ్చు, ప్రేమలో కావచ్చు, లేదా కుటుంబ విషయంలో కావచ్చు. ఎక్కడైనా సరే నిజాయితీగా కరెక్ట్గా ఉన్నప్పుడు, సిగ్గుపడకుండా బాధ్యతలు నిర్వర్తించగలిగినప్పుడు జీవితంలో సక్సెస్ అనేది సులభమే అవుతుంది. ఏమంటారు? ఓసారి ఆలోచించండి.